భారత ప్రధాని మోదీ తెలంగాణకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ ప్రధాని ముందు కీలక డిమాండ్లు ఉంచేందుకు సిద్ధమయ్యారు. మోదీతో కలిసి మెట్రో విస్తరణకు అనుమతి కోరనున్నారు సీఎం. 8 కారిడార్లకు కేంద్రం పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. మెట్రో ప్రాజెక్టును 50 నుంచి 50 జాయింట్ వెంచర్గా చేపట్టాలని ప్రతిపాదన సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. మెట్రో డిపిఆర్లు కేంద్రానికి పంపి 7 నెలలు గడిచినా అనుమతులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో త్వరితగతిన ఆమోదాల కోసం మోదీ జోక్యం కోరనున్నారు రేవంత్. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులకు తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకారం అందించాలని రిక్వెస్ట్ చేయనున్నారు. ప్రధాని మోదీకి వినతి పత్రం అందజేయనున్నారు సీఎం రేవంత్. హలో 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 భారత ప్రధాని మోదీ తెలంగాణకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ ప్రధాని ముందు కీలక డిమాండ్లు ఉంచేందుకు సిద్ధమయ్యారు. మోదీని కలిసి మెట్రో విస్తరణకు అనుమతి కోరనున్నారు సీఎం. 8 కారిడార్లకు కేంద్రం పర్మిషన్ కావాలని డిమాండ్ చేయనున్నారు. మెట్రో ప్రాజెక్టును 50-50 జాయింట్ వెంచర్గా చేపట్టాలని ప్రతిపాదన సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. మెట్రో డిపిఆర్లు కేంద్రానికి పంపి 7 నెలలు గడిచినా అనుమతులు పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో త్వరితగతిన ఆమోదాల కోసం మోదీ జోక్యం కోరనున్నారు రేవంత్. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నిధులకు తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకారం అందించాలని రిక్వెస్ట్ చేయనున్నారు. ప్రధాని మోదీకి వినతి పత్రం అందజేయనున్నారు సీఎం రేవంత్. ఓకే ఓకే ఖైదాంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్. భాగ్యశ్రీ, తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ పర్యటన వేళ తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి డిమాండ్స్ కావచ్చు, అనుమతులకు సంబంధించి కోరేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిన్న అధికారికంగా సచివాలయంలో సిఎస్ నేతృత్వంలో కూడా ఒక సమావేశం జరిగింది. ఇప్పటికే పేరుకుపోయినటువంటి బకాయిలు కావచ్చు, కొన్ని ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున ఎన్నిసార్లు కేంద్రానికి మొరపెట్టుకున్నా కూడా కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో వాటికి సంబంధించి వినతి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే మోడీ నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెచ్ఐసిసికి వెళ్తాడు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ఒక ప్రైవేట్కి సంబంధించినటువంటి ఒక ఆసుపత్రిని కూడా ప్రారంభించనున్నాడు. అక్కడ ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని రిజర్వ్డ్లో ఉంటాడు. అక్కడ హోటల్లో బస చేసిన సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా సిఎస్ రామకృష్ణారావు, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు, రాజ్యసభ సభ్యులంతా కూడా ప్రధానమంత్రి మోదీకి తెలంగాణలో ఉన్నటువంటి మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు కావచ్చు, ఇటు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని హామీలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన కావాల్సినటువంటి నిధులు, ఇదే కాకుండా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్లో కూడా 8 కొత్త ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి నిధులు కావాలి కాబట్టి ఆ నిధులకు సంబంధించి అడిగేందుకు వినతి పత్రాన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రధానమంత్రి మోదీ ఎదుట వినతుల ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేంద్రం సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు చిన్న చూపు చూస్తున్నారనే అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర అధినాయకత్వం కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ పర్యటన వేళ ఇప్పటికే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 7 నెలలు గడిచింది. 7 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా అనుమతులకు సంబంధించి అనుమతులు ఇవ్వట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మెట్రో విస్తరణకు సంబంధించి సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్కు 2 ఫేజ్లకు సంబంధించి కూడా డిపిఆర్ కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో 7 నెలలు గడుస్తున్నా కూడా కేంద్రం నుంచి ఆమోదం లభించకపోవడం, దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తిగా వేయకపోవడం, ఇలా తాత్పర్యం కేంద్రం చేస్తుండడంతో ప్రధానమంత్రి మోదీ ఎదుట ఇవన్నీ కూడా వినతులు
వినతులు ఉంచనున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ అంశాన్ని ప్రధానమంత్రి మోదీ ఎదుటకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే దేశంలోనే మెట్రో నగరాలకు చూసుకుంటే ముంబైతో పాటు ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ వేగవంతంగా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధికి అడుగులు పడాలంటే ఫ్యూచర్ సిటీ టార్గెట్గా ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ ఫ్యూచర్ సిటీకి నిధులు కావాలి, నిధులతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలు, మరోవైపు కొన్ని సెంట్రల్కి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ ప్రైవేట్కి సంబంధించినటువంటి నేషనల్ వైడ్ ఉన్న కంపెనీల్లో ఫ్యూచర్ సిటీలో స్థానం కల్పిస్తాం, అభివృద్ధికి కూడా సహకరించండి, కేంద్రం తరపున నిధులు ఇవ్వండి అంటూ కూడా ప్రధానమంత్రి మోదీ ఎదుట వినతులు అయితే ప్రభుత్వం ఇవ్వనుంది. ముఖ్యంగా మరి ఇవాళ మోదీ పర్యటన వేళ ఇప్పటికే ఒకవైపు ఓబీసీ అంశం తెరపైకి వచ్చింది. సెన్సెస్ సంబంధించి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి జనగణనలో ఓబీసీ అంశం ప్రస్తుతం తెరపైకి వస్తుంది. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అందులో ఆ సెన్సెస్లో కాలం కల్పించారు, ఓబీసీలకు కాలం కల్పించలేదు. ఓబీసీలు 60% పైగా కూడా జనాభా ఉంది. కావాలనే ఓబీసీల పైన కుట్ర జరుగుతుంది. ఓబీసీకి సంబంధించిన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా నిన్నెంచి దీక్షలో కూర్చున్నారు. మాజీ ఎంపీ విహెచ్ఓ సహా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి విప్పులు, అధికార పార్టీ ఎమ్మెల్సీలు కావచ్చు, చాలామంది కూడా నిన్న అంబర్పేటలో ఓబీసీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున డిమాండ్తో అక్కడ నిరవధిక దీక్ష ఇంకా కొనసాగుతుంది. మోదీ మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్కు చేరుకున్న నేపథ్యంలో ఈ నిరవధిక దీక్ష మోదీ వచ్చేంత వరకు కొనసాగుతుంది. మోదీ వచ్చేలోపే ఓబీసీకి సంబంధించి స్పష్టమైన క్లారిటీ రావాలంటూ కూడా బీసీ సంఘ నేతలు కూడా ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన ఎంపీల్లో ఎక్కువగా బీసీ నేతలే ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ సైతం బీసీగా అని చెప్పుకుంటూ, గాండ్ల కులం అంటూ చెప్పుకుంటూ వస్తున్నటువంటి మోదీకి సైతం ఓబీసీలను మోసం చేస్తున్నారన్న అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఒకవైపు మండిపడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఓబీసీ కాలం చేర్చడంతో పాటుగా ఓబీసీకి సంబంధించినటువంటి ప్రత్యేక యూనిట్ని కేటాయించాలి, ఓబీసీలకు వెనుగైన ఏదైతే ఉన్నటువంటి సెల్ఫ్ వెల్ఫేర్ కూడా అందుబాటులో ఉంచాలన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి మోదీ దీనికి స్పందిస్తారా? మోదీ ఇప్పటికే ఒకవైపు ఉన్నటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించి, అభివృద్ధి ఫలాలకు సంబంధించి కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభాలు ఉన్నాయి. వాటి అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్నటువంటి సభలో మరి ఏ విధంగా ఉద్దేశించి తెలంగాణను ఉద్దేశించి మాట్లాడతారు? ఎందుకంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి ఇప్పుడు మోదీ ఏ రకంగా మాట్లాడతారు? ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వినతులను పరిగణలోకి తీసుకొని ఉన్నటువంటి ప్రాజెక్టులకు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంతో పాటుగా కొన్ని ఫ్యూచర్ సిటీ లాంటి ఏరియాలు అభివృద్ధికి సహకరిస్తారా లేదా అనేది మరికొద్ది క్షణాల్లో తేలే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.